అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన ఎమోషనల్ డ్రామా లాక్డౌన్. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఇద్దరూ జంటగా నటించిన సినిమా ఓం శాంతి శాంతి శాంతి. డైరెక్టర్ ఏఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. తనపై పెత్తనం చెలాయించే భర్తకి ఓ భార్య ఎలా బుద్ధి చెప్పిందో ఉండే ఈ స్టోరీ ఈ నెల 30న రిలీజ్ కాబోతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ లవ్ స్టోరీ. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల్ని మరోసారి అలరించేందుకు దీన్ని ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం తెలిపారు. హీరో సంగీత్ శోభన్, నయన్సారిక కాంబినేషన్ లో రాబోతున్న ఫాంటసీ మూవీ రాకాస. డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక చిన్న పెట్టె 6 జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో తెలియాలంటే బాబా బ్లాక్ షిప్ చూడాల్సిందే. గుని మంచికంటి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. దీనికి సంబంధించి టీజర్ హీరో శర్వానంద్ చేతుల మీదుగా లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కు రిక్వెస్ట్ పంపుతున్నారు. తమ హీరోకు మెమరబుల్ మూవీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టగా ఆ పోస్ట్ కి స్పందించిన డైరెక్టర్, మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడియో 14 ఉంటుంది అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రపంచ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 98వ ఆస్కార్ నామినేషన్ల జాబితా రిలీజ్ చేశారు. ఇందులో ర్యాన్ కోగ్లర్ దర్శకత్వం వహించిన సిన్నర్స్ మూవీ పలు విభాగాల్లో అత్యధికంగా 16 నామినేషన్లు సొంతం చేసుకుని సినీ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది. హీరో రజనీకాంత్, డైరెక్టర్ హర్మేష్ మల్హోత్రా కాంబినేషన్ లో హమ్మే షాహెన్ షా కౌన్ అనే హిందీ మూవీ ఎన్నో ఏళ్లుగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కు వెళ్లకపోవడంతో విడుదల ఆగిపోయింది. దశాబ్దాల క్రితం ఆగిపోయిన ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా మళ్లీ 37 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు. కొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అలాగే 2 సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. సినీ పరిశ్రమ కలవరపెడుతున్న వేళ మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. లెజెండరీ గాయని ఎస్ జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఈ విషాద వార్తతో సినీ సంగీత వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.